ఫ్రెండ్స్, ఈ మూవీలో ఉన్న నన్సు వాళ్ళ కామాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక మూగవాడైన అబ్బాయిని వాళ్ళ సెర్చ్కి పిలిపించుకుని అతనితో భారీ భారీ యుద్ధాలే చేస్తూ ఉంటారు. అలాగే ఈ మూవీలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అందుకే ఇంక ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ప్లే చేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఎండింగ్ వరకు వీడియోని చూడండి. ఇక నేను కూడా లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతాను. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఒక సెర్చ్ లో ఒక వ్యక్తి పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. మనకు వచ్చే జీతం సరిపోతలేదు కదా, కొద్దిగా జీతం పెంచమందామని అతను ఆ సెర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ సెర్చ్ ఫాదర్ చనిపోయి ఉంటాడు. అయితే ఈ వ్యక్తి ఆ విషయం చూసి నేను జీతం పెంచుదామని వస్తే జీతమే ఇవ్వకుండా చర్చ్ ఫాదర్ సరిపోయాడు, భలే ఉంది మన వ్యాపారం అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటేనే అతనికి ఒక థాట్ వస్తుంది. నేనే చర్చ్ ఫాదర్ అయిపోతే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని అతను ఆ చర్చ్ ఫాదర్ కి సంబంధించిన డ్రెస్ ను వేసుకుంటాడు. కట్ చేస్తే తర్వాత సీన్ లో మనకి లోరెన్జో అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతను కొంతమంది దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. ఎందుకు ఇలా పారిపోతున్నాడు అంటే లోరెన్జో జర్మనీ అనే ఒక రాజు దగ్గర జూదం ఆడి తనని ఓడించేసి ఉంటాడు. ఆ దెబ్బకి జెర్మినోకి కోపం వచ్చేసి లోరెన్జోని వెంటాడుతూ ఉంటాడు. అయితే లోరెన్జో ఏదోలాగా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కానీ జర్మనీ మాత్రం వాళ్ళ జనాలందరికీ నాకెలాగన్నా గానీ లోరెన్జో శవం కావాలి అని ఆర్డర్ వేస్తాడు. ఇంకొక వైపేమో లోరెన్జో ఫ్రెండ్స్ లోరెన్జోకి ఒక గుర్రాన్ని ఇచ్చి నువ్వు అన్ని మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు చనిపోతావని చెప్తారు. ఇక్కడ సీన్ కట్ చేసే తర్వాత సీన్ లో మనకి ప్రిన్సెస్ ప్రింపినీని చూపిస్తారు. పాపం ఆమె చాలా బాధతో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గానే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి ఉంటారు. పాపం అందుకు ఆమె చాలా బాధతో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఆ ప్లేస్ కి జెర్మినో వస్తాడు. జెర్మినో ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. జెర్మినో ఇలాగంటాడు, నువ్వు ఇప్పుడు ఒక ఒంటరి రానివి, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగితేని నాకే నేను అందగత్తిని ఒక మంచి యువరాజుని చూసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా జెర్మినో ఆమెని ఆపి మీ నాన్న నా దగ్గర చాలా అప్పు చేశాడు, ఆ అప్పు ఆల్మోస్ట్ ఇప్పుడు నీ దగ్గర ఉన్నంత ఆస్తితో సమానం, కానీ నేను ఆ ఆస్తిని అడగను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో సరిపోతుంది అని అంటాడు. కానీ పింపినోకి జెర్మినోని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు. ఇక్కడతో సీన్ చేంజ్ అయ్యి మనకి లోరెన్జోని చూపిస్తారు. లోరెన్జో గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. అయితే అతనికి ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి ఒక డెడ్ బాడీని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇతను ఎవరు అని అతను అడిగితేనే అతను అంటాడు ఇతను చర్చిలో పనిచేస్తూ ఉంటాడు, ఇతనికి మాటలు రావు, అలాగే చెవులు కూడా సరిగ్గా వినపడవు. అయితే రీసెంట్ గానే ఇతనికి ప్రేగు వ్యాధి రావటం వలన చనిపోయాడు అని అతను చెప్పగానే లోరెన్జో బుర్రలో లైట్ వెలుగుతుంది. నేను ఈ చనిపోయిన వ్యక్తి ప్లేస్ లో ఆ చర్చికి వెళ్ళిపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవచ్చు కదా అని ఇతనికి ఆలోచన వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో లోరెన్జోను పట్టుకుంటాకి కొంతమంది సైనికులు వస్తూ ఉంటారు. అది చూసిన లోరెన్జో కొద్ది దూరం గుర్రం మీద వెళ్లి ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అయితే ఆ సైనికులంతా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గాని అతను దిగుతూ ఉండగా ఆ చెట్టు కొమ్మ విరిగి ఆ చెట్టు మించి కింద పడిపోతాడు. ఆ దెబ్బకి అతను సృహ తప్పిపోతాడు. తర్వాత లోరెన్జో కలుదేసి చూడగానే ఒక ఇద్దరు నన్సు లోరెన్జో దగ్గర ఉంటారు. ఆ ఇద్దరు నన్సు లోరెన్జోని తణివేస్తూ ఏది పడితే అది టచ్ చేస్తూ పిసికేస్తూ ఉంటారు. లోరెన్జో మేలుగ్గా ఉన్నా గాని అతను ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ ఉంటాడు. వాళ్ళ టచింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ ప్లేస్ కి పెద్ద నన్ను వస్తుంది. ఆమె ఇద్దరు నన్స్ ని అంటుంది, వీడే కదా మోగోడు చెమటోడు అని అంటేని ఇద్దరు నన్స్ కూడా అవును అవును అని తల ఊపుతారు. అప్పుడు పెద్ద నన్ను అంటుంది, మోగోడు చెమటాడు అయితేనే మనం యూజ్ చేసుకుంటాక పనికొస్తాడు కదా, అందుకనే అడిగాను అని అంటుంది. తర్వాత సీన్ లో మనకి ప్రిన్సెస్ పింపినీను చూపిస్తారు. ఈమె ఆ జెర్మినో బాధని తట్టుకోలేక కొన్ని రోజులు చర్చ్కి వెళ్లి రిలాక్స్ అవుదాం అని అనుకుంటుంది. ఆ క్రమంలోనే ఈమె ఆ నన్స్ ఉండే ప్లేస్ కి వస్తుంది. ఈమె అక్కడున్న నన్స్ తో మాట్లాడగా అక్కడున్న నన్స్ అందరూ కూడాని ఈమెను కూడా ఒక నన్ లాగా రెడీ చేస్తారు. కొద్ది రోజులు మాతో పాటు ఉండండి, మాతో పాటు పని చేయండి అని అంటారు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడి నుంచి లోరెన్జో ఎగురుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే పింపిని కళ్ళు లోరెన్జో మీద పడతాయి. లోరెన్జో కొద్దిగా అందంగా ఉంటాడు కాబట్టి పింపిని అతను చూసి అట్రాక్ట్ అవుతుంది. అయితే ఆమె అక్కడున్న నన్స్ ని అతను ఎవరు అని అడిగితేని అతను ఒక మూగవాడు, అలాగే
చెవిటివాడు, ఈ సెచ్లో అతను పనిచేస్తూ ఉంటాడు అని వాళ్ళు చెప్తారు. ఇక తర్వాత సీన్ లో లోరెన్జో అక్కడున్న గార్డెన్ దగ్గరికి వెళ్లి దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి ఒక నన్ను వచ్చి మన లోరెన్జోని పట్టుకుని తుప్పల్లోకి లాక్కెళ్ళిపోయి భారీ యుద్ధం చేసేస్తుంది. అయితే ఇదంతా ఒకవైపు నుంచి పింపిని చూస్తూనే ఉంటుంది. ఆమె అదంతా చూసి చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పింపినీకి మొదటి చూపులోనే మన లోరెన్జో అంటే చాలా బాగా నచ్చేస్తాడు. అలాగే తర్వాత సీన్ లోని మన లోరెన్జో రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి ఒక ఇద్దరు నన్స్ వచ్చి మా ఇద్దరితో కలిసి యుద్ధం చెయ్యి అని మన లోరెన్జో మీద అడిపోయి వాళ్ళిద్దరూ కూడా పెద్ద యుద్ధం చేసేస్తారు. ఇదంతా ఇలా ఉంటే ఒక పక్క నుంచి పింపిని మాత్రం లోరెన్జోతో ఎవరు ఎప్పుడు యుద్ధం చేసేస్తారో అన్నట్టు ఎప్పుడు లోరెన్జోని కాసుకుంటూ లోరెన్జో వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పింపినీకి లోరెన్జో అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది. ఫైనల్ గా ఒక రోజు పింపినీకి లోరెన్జో మూగవాడు కాదు చెవిటివాడు కాదు అన్న విషయం తెలిసిపోతుంది. వెంటనే పింపిని లోరెన్జో దగ్గరికి వెళ్లి అతని కళ్ళకి ఒక గుడ్డ ముక్కని కట్టి డైరెక్ట్ గా అతనికి ముద్దుని పెట్టేస్తుంది. అలాగే లోరెన్జో చెవి దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. లోరెన్జో కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనపడరు. ఎవరా నాకు ప్రపోజ్ చేసింది అని లోరెన్జో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో లోరెన్జో మోగవాడు కాదు అతనికి మాటలొచ్చు అన్న విషయం అక్కడ ఉన్న సీనియర్ నన్నుకు కూడా తెలిసిపోతుంది. ఆమె లోరెన్జోని బయటికి వెళ్ళగొట్టేస్తుంది. ఇక లోరెన్జో ఏ పని పాట లేకుండా ఒక ప్లేస్ లో కూర్చుని ఉంటాడు. కరెక్ట్గా అదే ప్లేస్ లోంచి పింపిని తన రాజ్యానికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అయితే లోరెన్జో పింపిని డైరెక్ట్ గా అడిగేస్తాడు, నాకేం పని పాట లేదు, మీ దగ్గర ఏమన్నా పని ఉంటుందా అని అడిగితేని ఏదో ఒక పని ఇస్తానులే నాతో పాటు రా అని పింపిని వచ్చిందే ఛాన్స్ అన్నట్టు లోరెన్జోని తనతో పాటుగా తీసుకు వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ లో మనకి రోజు రాజ్యానికి సంబంధించిన ఒక రాజు వచ్చి అతను పింపిని కలిసి ఆమెతో మాట్లాడి ఆమెని పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే జెర్మినో అడ్డుపడి నేను ఆల్రెడీ పింపిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, నువ్వెవడరా మధ్యలో వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నావని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే రోజు రాజు చాలా నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి పింపిని జెర్మినో చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఆమె ఎలాగన్నా గాని ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంది. అలాగే పింపిని నీ కోసం పక్క ఊర్లో ఉన్న సెచ్లో ఎదురు చూస్తూ ఉంది అని చెప్తాడు. అది విన్న రోజు రాజు కూడా పింపిని కోసం ఆ సెచ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. వెళ్లేదారిలో అతనికి దాహం వేసి ఒక నది దగ్గర ఆగుతాడు. అయితే ఆ నదిలో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని నీకు పింపిని రాని తెలుసా అని అడుగుతాడు. అయితే ఆ అమ్మాయి నేనే పింపిని అని అంటుంది. అయితే రోజు రాజుకి పింపిని ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి నేనే అని అనగానే ఈ అమ్మాయే పింపిని అని రోజు రాజు నమ్మేస్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ ముద్దులు కూడా పెట్టుకుంటారు. ఇంకొక వైపేమో లోరెన్జో అలాగే పింపిని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్లో లోరెన్జో ఇలాగంటాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. ఒకవైపు నుంచి పింపిని అది విని ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పింపినియే కాబట్టి. తర్వాత పింపిని లోరెన్జో దగ్గరికి వెళ్లి నువ్వు నన్ను ముద్దు పెట్టుకో, అప్పుడు నీకు నువ్వు నెతికే అమ్మాయి దొరుకుతుంది అని అంటుంది. లోరెన్జో కూడా నిజంగానే దొరుకుతుందేమో అని పింపిని ముద్దు పెట్టుకుంటూ ఉండగానే ఆ ప్లేస్ కి జెర్మినో వచ్చేస్తాడు. ఈ సిచ్యువేషన్ లో జెర్మినోకి అలాగే లోరెన్జోకి భారీ ఫైటే అవుతుంది. కానీ లోరెన్జో ఆ ఫైట్ లో ఓడిపోతాడు. అందుకు జెర్మినో లోరెన్జోని తీసుకువెళ్లి ఒక చీకటి గృహలో బంధించేస్తాడు. ఇక ఆ తర్వాత రోజే పింపిని కూడా జెర్మినోని పెళ్లి చేసుకుంటాకి ఒప్పుకుంటుంది. అలాగే ఆమె ఒక కండిషన్ పెడుతుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు లోరెన్జోని విడిపించాలి, అలాగే ఒక ఫాదర్ ని పిలిపించి పెళ్లికి డేట్ ను కూడా ఫిక్స్ చేయాలి అని ఆమె అంటుంది. దీనితో జెర్మినో కూడా ఒక ఫాదర్ ని పిలిపిస్తాడు. ఆ ఫాదర్ మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన పెయింట్లు వేసే వ్యక్తి. అయితే ఆ ఫాదర్ పెళ్లి డేట్ ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి పింపినో వచ్చి ఫాదర్ మీరు దయించి ఈ పెళ్లి డేట్ ని బాగా ఎదరికి పెట్టండి, చాలా రోజులు నాకు టైం కావాలి, మీరు ఎంత ఎదరికి జరిపితే అన్ని ఎక్కువ డబ్బులు మీకు ఇస్తాను అని ఆమె అంటుంది. ఇంకా ఈ ఫాదర్ కూడా పింపినో చెప్పినట్లు ఆ డబ్బుకి కక్కుర్తుపడి ఆ పెళ్లి డేట్ ని ఎదరికి జరుపుదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం జెర్మినోకి అర్థమైపోతుంది. జెర్మినో ఆ ఫాస్టర్ మెడపైన కత్తి పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ప్లేస్ కి రోజు రాజ్యానికి సంబంధించిన రాజు వచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు లోరెన్జో కూడా ఆ జైలు నుంచి తప్పించుకుని బయటికి వచ్చేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ లోరెన్జో రోజ్ కింగ్ వీళ్ళిద్దరూ కలిసి జెర్మినో మీద ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత లోరెన్జోకి అలాగే జెర్మినోకి కూడా ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ లో జెర్మినో పైనుంచి కింద
పడి చనిపోతాడు. ఇక తర్వాత సీన్ లో రోజ్ కింగ్ పింపిని అని పిలుస్తాడు. అయితే అక్కడికి పింపిని వచ్చి తన మొహం పైన ఉన్న క్లాత్ ని తీస్తుంది. అయితే రోజ్ కింగ్ అది చూసి మీరా పింపిని, మిమ్మల్ని కాదు నేను పిలిచింది అని అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆ నది దగ్గర కనిపించిన అమ్మాయి ఎవరైతే నేనే పింపిని అని అందో ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. అప్పుడు రోజ్ కింగ్ అలాగే ఆ నది దగ్గర కనిపించిన అమ్మాయి వీళ్ళిద్దరూ ఒకటవుతారు. తర్వాత పింపిని లోరెంజో దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. కానీ లోరెంజో నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే పింపిని లోరెంజో దగ్గరికి వెళ్లి అతనికి ముద్దును పెడుతుంది. అప్పుడే లోరెంజోకు కూడా అర్థమవుతుంది నేను ప్రేమిస్తున్న అమ్మాయి పింపిని ఒకటే అని. ఇక అప్పుడు అక్కడికి వచ్చిన ఫాదరు వీళ్ళందరికీ పెళ్లిని చేసేస్తారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ని వేసి మీ సపోర్టింగ్ ని చూపించండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి.